పంజాబ్ దంచేసింది, లక్నోపై ఘన విజయం. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో రూపు సంతరించుకున్న పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో దూసుకెళ్తుంది. తొలి మ్యాచ్లో గుజరాత్ను ఓడించిన శుభారంభం చేసిన ఆ జట్టు రెండో మ్యాచ్లో ఇంకా దూకుడుగా ఆడి లక్నోను దాని సొంత గడ్డపై చిత్తు చేసింది. పేసర్లు, స్పిన్నర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో ఎల్ఎస్జీని కట్టడి చేసిన పంజాబ్ ప్రభ్సిమ్రన్, శ్రేయస్, నేహల్ వీరబాదుడుతో లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఐపీఎల్ సీజన్ 18లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు 8 వికెట్ల తేడాతో లక్నోను చిత్తుగా ఓడించింది. మొదట లక్నో 7 వికెట్లకి 171 పరుగులు చేసింది. పూరన్ 44, బదోని 41 రాణించారు. లక్షదీప్ 3, యాన్సన్ 1, చాహల్ 1, మ్యాక్స్వెల్ 1, ఫర్గ్యూసన్ 1 లక్నోని కట్టడి చేశారు. సిమ్రన్ సింగ్ 49 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 52 నాటౌట్. నేహాల్ 43 రన్స్తో విరుచుకుపడటంతో లక్ష్యాన్ని ఛేదించింది పంజాబ్. సబ్స్క్రైబ్